హాయ్ అండి. క్యారెట్స్ ఆరోగ్యానికి, కంటి చూపుకి చాలా మంచివి. అయినా పిల్లలకి ఇస్తే మాత్రం ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఒక 3 క్యారెట్లు తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసి మీడియం మంట మీద 3-4 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 60% వరకు ఉడికిపోతాయి. అవి చల్లారేసరికి 80% వరకు ఉడికిపోతాయి. ఆ క్యారెట్ ముక్కల్ని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి ఒక 3 వరకు ఖర్జూరాలు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం, 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేస్తున్నాను. 2 చుక్కల వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే 2 యాలకులు వేసుకోవచ్చు. ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన చెక్కు గింజలు తీసి పెట్టుకున్న 5 సపోటా పండ్లు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఉంటాయి కదా, హార్లిక్స్ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ సపోటా పండ్లు కూడా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు ఇలా ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాసు అంటే 1/2 లీటర్ వరకు పాలు పోస్తున్నాను. కాంచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఇవి. పాలు వేసి మళ్ళీ ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేస్తే సపోటా క్యారెట్ స్మూతీ రెడీ అయిపోతుంది. అసలు ఇందులో క్యారెట్స్ ఉన్నాయన్న విషయం కూడా కనుక్కోలేరు పిల్లలకిస్తే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు మాత్రం మంచి వెజిటబుల్స్ ఇచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది. స్మూతీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.